ఒకే లక్ష్యం ఒకే ధర కానీ ఒకటి ఐకానిక్ గా మారితే మరొకటి చరిత్రలో మాయమైందని మనం చెప్పొచ్చు. చెప్పు విటెల్ ఎందుకు సక్సెస్ అయింది, టాటా నానో ఎందుకు ఫెయిల్ అయిందని మనం ఆలోచిస్తే హార్వర్డ్ విశ్వవిద్యాలయం ప్రకారం ప్రతి ఒక్క ఉత్పత్తికి 3 రకాల వాల్యూస్ అనేది ఉంటుంది. అయితే ఫంక్షనల్ కావచ్చు, ఎమోషనల్ కావచ్చు అండ్ సోషల్ వాల్యూస్ కావచ్చు. అయితే వీటిలో టాటా నానో అదేవిధంగా ఫోక్స్ వ్యాగన్ విటెల్ రెండు కూడా ఫంక్షనల్ వాల్యూస్ మీదనే ఫోకస్ చేయడం జరిగింది. కానీ వాటి యొక్క మార్కెటింగ్ వేస్ ఏవైతే ఉన్నాయో వేరువేరుగా ఉండడం జరిగింది. ఫోక్స్ వ్యాగన్ యొక్క థింక్ స్మాల్ అండ్ క్యాంపెయినింగ్ విటెల్ ఒక ఐకానిక్ కారుగా మార్చేసింది. అయితే ఇది ఒక కేవలం కారు మాత్రమే కాదని చెప్పి ప్రత్యేకంగా స్టైల్ గురించి వాళ్ళు వివరించడం జరిగింది. కానీ టాటా నానో ఏదైతే ఉందో చీఫెస్ట్ కార్ బ్రాండ్ చేయడం వల్ల భారతదేశంలో విఫలమైందని మనం చెప్పొచ్చు. అయితే భారతదేశంలో కారు అనేది కేవలము ప్రయాణం చేయడానికి మాత్రమే కాదు, అదొక సోషల్ స్టేటస్ ని చూపిస్తుందని మనం గుర్తుంచుకోవాలి. అయితే చీఫ్ కారుగా పరిగణించడం తోటే టాటా నానో కాంప్రమైజ్ లా కనిపించింది కాబట్టి ఒక డ్రీమ్ లాగా కాకుండా ప్రజలు చీఫెస్ట్ కారుగా దాన్ని ఖరీదు చేయడం మానేశారు. నానో యొక్క పర్సనాలిటీ, కల్చరల్ కనెక్ట్ ఆకర్షణీయంగా ఉండేలా చేయలేదు కాబట్టే మార్కెట్లో భారతదేశంలో హిట్ అవ్వలేకపోయింది. ఒకవేళ నానోలో పర్సనాలిటీ, కల్చరల్ కనెక్ట్ అండ్ ఆకర్షణీయంగా ఉండి ఉంటే అది కూడా భారతదేశంలో హిట్ అయ్యేది. సో ఇలాంటి బిజినెస్ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో, ఫ్యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో మీరు మిస్ అవ్వకుండా డైలీ మీరు కంటిన్యూస్ గా మీ ముందుకు రావాలి అంటే మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.